భాగవత కథకు శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. మన పంచమ స్కందంలో పూర్తిగా మనం తెలుసుకుంటున్నది ఏంటంటే, మన జియోగ్రాఫికల్ హిస్టరీ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రానామికల్ ఫీచర్స్ గురించి కూడాను మనం తెలుసుకుంటున్నాం. సో, ఈ నిన్నటి కథలో మనం ఈ సూర్యుడు యొక్క విషయం మొదలుపెట్టాం. సూర్యుడు ఏ విధంగా మనకి వెలుగునిస్తున్నాడో అన్న విషయాన్ని మొదలుపెట్టాం. ఇప్పుడు దాని గురించి సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుతోటి ఇలా అంటున్నాడు. ఏమని? మహారాజా, నీకు ఇప్పటిదాకా భూమండలం యొక్క పరిమాణం, లక్షణములు వివరంగా చెప్పాను. ఈ భూమి మనకి గోళాకారంలో కనిపిస్తూ ఉంటుంది. భూమి మీద ఉన్న ఆకాశం బోర్లించిన పాత్ర మాదిరిగా ఉంది. ఈ ఆకాశం మధ్యలో ఉన్న సూర్యుడు భూమి మీద ఉన్న ప్రాణులకి వేడి, వెలుగు, ప్రాణశక్తి ఇస్తున్నాడు. ఈ సూర్యుడు తన తేజస్సుతోటి 3 లోకాలకి వేడిని, వెలుగుని ఇస్తున్నాడు అని చెప్పాడనమాట. చెప్పి ఇంకా చెప్తున్నారు. సూర్యుడి గమనం 2గా విభజింపబడింది. ఉత్తరంగా పయనించాడు అంటే ఉత్తరాయణమని, దక్షిణంగా పయనించాడు అంటే దక్షిణాయనమని చెప్తున్నారు మన పూర్వీకులు. ఈ సూర్యుని వేగం ఒక్కొక్కప్పుడు ఎక్కువగాను, తక్కువగాను, సమానంగాను ఉంటూ ఉంటుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పటికి నుండి ఉత్తరాయణం అంటే పగలు ఎక్కువగా ఉంటుంది. అలాగే సూర్యుడు తులారాశిలో ప్రవేశించినప్పటి నుండి దక్షిణాయనం అంటే రాత్రి ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు మేషరాశి, తులారాశిలో ఉన్నప్పుడు రాత్రి, పగలు సమానంగా ఉంటాయి. మేషరాశి తర్వాత వచ్చే వృషభ రాశి నుండి తర్వాత 5 రాశుల కాలం పగలు నెల నెలకు ఒక గట్టిగా వంతున పెరుగుతూ ఉంటుంది. తరువాత తులారాశి తర్వాత వచ్చే వృశ్చిక రాశి నుండి 5 రాశుల కాలం నెలకు ఒక గట్టిగా వంతున పగలు తగ్గి రాత్రి పెరుగుతుంటుంది. అంటే ఉత్తరాయణ కాలం 6 నెలలు పగలు, దక్షిణాయన కాలం 6 నెలలు రాత్రి వృద్ధి పొందుతూ ఉంటాయి. ఈ విధంగా సూర్యుడు భూమి చుట్టూ 951 లాక్స్ యోజనాల దూరము మేరుపర్వతం చుట్టూ గుండ్రంగా తిరుగుతూ ఉంటాడు అన్నది మన ఋషులు అప్పుడే గమనించి రాసిన విషయం అన్నమాట. ఈ మేరు పర్వతానికి తూర్పున దేవధాని అనే ఇంద్రుని పట్టణం, దక్షిణమున సంయమని యముని పట్టణం ఉంది. సూర్యుని భ్రమణం అనుసరించి మనకు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, అర్ధరాత్రి అవుతుంటాయి. ఈ సూర్యగమనాన్ని అనుసరించి జీవులు పగలంతా పనులు చేసుకుంటూ ఉంటారు, రాత్రిపూట నిద్రపోతుంటారు. సూర్యుడు ఈ ప్రకారంగా తిరుగుతున్నప్పటికీ సూర్యుడు తన కిరణాలను మధ్యాహ్న సమయంలో మేరు పర్వతం మీద ఎప్పుడూ నిట్ట నిలువుగా కిరణాలను ప్రసరిస్తూ అధికమైన వేడిని కలుగజేస్తుంటాడు. అంటే ఏంటంటే భూమధ్య రేఖ మీద అన్ని రోజుల్లోనూ సూర్యుడి కిరణాలు నిలువుగా పడుతుంటాయని చెప్తారు కదా, అదనమాట. మేరు పర్వతం భూమధ్య రేఖ మీద ఉందని కొందరి భావన. మేరు పర్వతం అనే పేరు గల అగ్నిపర్వతం ఆఫ్రికా ఖండంలోని టాంజేనియా దేశంలో ఉంది. ఆఫ్రికా ఖండం మీదుగా టాంజేనియాకి దగ్గరగా భూమధ్య రేఖ పోతుంటుంది. ఈ మేరు పర్వతం కిలిమంజారో పర్వతం నుండి కనిపిస్తుందంటారు. కానీ మేరు పర్వతం కశ్మీరుకి ఈశాన్య దిక్కున ఉందని కొంతమంది పాశ్చాత్యుల వాదన. అంటే ఫారినర్స్ అంటుంటారట. సూర్య సిద్ధాంతంలో మేరు పర్వతం భూమికి మధ్యలో ఉందని ఉదహరింపబడింది. వరాహమిహిరుడు మేరు పర్వతం ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఉందని రాశారు. వరాహమిహిరుడు అంటే మనకు ఆస్ట్రోనామర్ అనమాట. కానీ అక్కడ పర్వతాలు లేవని తెలిసింది. కాబట్టి మేరు పర్వతం ఫలానా చోట ఉందని మనం ఇంకా కంక్లూజన్‌కి రాలేకపోయాం. మీలో ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా రిసర్చ్ చేస్తే అది తెలుస్తుందేమో మరి. సూర్యుడు భూమి మీద ఏ సమయంలో ఉదయిస్తాడో అక్కడి నుండి సమంగా భూమి అవతల వైపుకి ఒక తాడు పడితే సరిగ్గా భూమి అవతల ఆ సమయంలో సాయంత్రం అవుతుంది. భూమి మీద ఏ సమయంలో సూర్యుడు ఆకాశంలో నిట్ట నిలువుగా కిరణాలను ప్రసరిస్తూ ఉంటే మధ్యాహ్న కాలం అవుతున్నట్టు లెక్క. అక్కడి నుండి తాడు పట్టుకుంటే భూమికి ఆవల వైపున అర్ధరాత్రి అవుతుందన్నమాట. హైదరాబాద్‌లో సూర్యోదయం అయినప్పుడు సరిగ్గా భూమికి ఆవల వైపున అమెరికాలో సూర్యాస్తమం అవుతుంది. అదే గదా! ఇప్పుడు సూర్యగమనంను గురించి మనం వివరంగా తెలుసుకుందాం అంటూ చెప్తున్నాడు పరీక్షిత్ మహారాజుకి శుకుడు. మేరు పర్వతానికి 4 దిక్కులా లోకపాలకుల నగరాలున్నాయని చెప్పాను కదా! తూర్పు వైపున ఉన్న ఇంద్రుని నగరం నుండి దక్షిణాన ఉన్న యమపురానికి 2,37,75,000 యోజనాలు దూరంలో 15 గడియల్లో అనగా 12 గంటల పాటు ప్రయాణం చేస్తాడు. అక్కడి నుండి వరుణపురానికి, అక్కడ నుండి చంద్రపురానికి, మరలా అక్కడి నుండి ఇంద్రపురానికి ప్రయాణిస్తున్నాడు. దీన్నే మనం
జ్యోతిష్ చక్రం అంటాం. సూర్యుడు ఒకసారి భూమిని చుట్టి రావడానికి 3408 థౌసండ్స్ యోజనాల దూరం ప్రయాణం చేస్తాడు. యోజనం అంటే 9 కిలోమీటర్లు. దీంతో మీరు లెక్కేసుకోండి. సూర్యుని రథచక్రం పేరు సంవత్సరం. ఈ చక్రానికి 12 నెలలు, 12 ఆకులు. ఆ 12 ఆకులు 2 2గా అంటే 6 ఋతువులుగా విభజింపబడ్డాయి. దాని మధ్యగా ఒక ఇరుసు. ఆ ఇరుసుకు ఒక పక్క మేరు పర్వతం, మరొక పక్క మానసోత్తర పర్వతాలు ఉన్నాయన్నమాట. ఓ పరీక్షిత్ మహారాజా, ఈ సూర్యరథాన్ని అరుణుడు, అనూరుడు అని కూడా అంటుంటారు, నడుపుతూ ఉంటాడు. ఆయన సూర్యునికి ఎదురుగా కూర్చునుంటాడట. సూర్యరథం యొక్క పొడవు 36 లక్షలు యోజనాలు, వెడల్పు 9 లక్షల యోజనాలు. ఆ సూర్యరథానికి ఛందస్సులు అనే 7 గుర్రాలు కట్టబడి ఉంటాయి. వాటినే మనం గాయత్రి ఛందస్సు, బృహతి ఛందస్సు, ఉష్ణికా ఛందస్సు, జగతి, త్రిష్టుప, అనుష్టుప, పంక్తి అనే 7 ఛందస్సులు ఆ సూర్యరథాలకి హయములు వంటివి అని అన్నాడు. మనం అనుష్టుప్ ఛందః అని చదువుతూ ఉంటాం కదా, అలాగనమాట. ఇవి 7 ఛందస్సులున్నాయట. ఆ మాదిరిగా మేరు పర్వతం చుట్టూ తిరుగుతున్న సూర్యుని వాలఖ్యుల్యులు అనే ఋషులు, గంధర్వులు, అప్సరసులు, నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలు మొత్తం 14 మంది. వారు 7 గణాలుగా ఏర్పడి ప్రతి నెలలోనూ వేరువేరు పేర్లతోటి సూర్యుడిని స్తుతిస్తూ ఉంటారు అని చెప్తున్నట్ట. సూర్యుడు భూమి చుట్టూ తిరగడానికి క్షణానికి 2002 యోజనాల వేగాలతో తిరుగుతాడు అని మహర్షి పరీక్షిత్ మహారాజ్కి సూర్య గమనాన్ని గురించి కూడా చెప్పాడు. ఓ పరీక్షిత్ మహారాజా, కుమ్మరి సారే అనగానే కుమ్మరివాడు కుండలు చేయు చక్రం. ఈ చక్రం కుమ్మరివాడు తిప్పుతూ ఉంటాడు. అది ఒక అక్షం మీద గిర్రున వేగంగా తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రం మీద ఒక చీమ గాని కీటకం గాని ఉంటుంది. దానికి ఆ చక్రం తిరిగే వేగం తెలీదు. ఆ చీమ గాని కీటకం గాని ఆ చక్రం మీద ముందుకు వెనక్కి పక్కలకి తన ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ అనంత విశ్వంలో ఎన్నో నక్షత్రాలున్నాయి. వాటికి గ్రహాలున్నాయి. ఆ గ్రహాలు ఆ నక్షత్రాల చుట్టూ తిరుగుతుంటాయి. తమ తమ గతులను బట్టి తిరుగుతూ ఉంటాయి అవి. ఈ నక్షత్రాల్ని ఈ జ్యోతిష్ చక్రం యొక్క అక్షం చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడాను. ఈ ప్రకారంగా నక్షత్రాల గమనం, నక్షత్రముల చుట్టూ తిరిగే గ్రహాలు గమనము వేరువేరుగా ఉంటాయి. ఇంకా మనం సూర్యుని విషయానికి వస్తే, ఆ పరమాత్మ సూర్యుడి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ తనకు నిర్దేశించిన మార్గంలోనే తిరుగుతూ ఉంటాడు. తాను తిరిగే కాలంను 12 భాగాలుగా విభజించుకున్నాడని చెప్పుకున్నాం గదా! వాటిని మరలా 2గా విభజించి 6 ఋతువులు చేశాడు. 6 ఋతువుల్లో కొన్నింటిలో ఎక్కువ వేడిని, కొన్నింట్లో చలిని అందించాడు అన్న విషయం కూడా చెప్పుకున్నాం మనం. ఈ సూర్యుడే అగ్ని రూపంలో ప్రతి ఇంటిలోనూ యజ్ఞయాగాల్లోనూ వెలుగుతుంటాడు. సూర్యుడు ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞానుసారం ఆకాశం, భూమి మధ్యలో ఉండే ఈ కాలచక్రంలో మేషము మొదలగు రాసుల మధ్య సంచరిస్తూ ఉంటాడు. సూర్య గమనం ప్రకారం మనకు 12 నెలలు ఏర్పడ్డాయని చెప్పుకున్నాం కదా! ఈ 12 నెలలను ఒక సంవత్సరం అంటాం మనం. ఈ సంవత్సరంను, నెలలను, రాసులను కొందరు సూర్యుడి గమనాన్ని, కొందరు చంద్రుడి గమనాన్ని అనుసరించి గుణిస్తూ ఉంటారన్నమాట. వాటినే సూర్యమానమని, చంద్రమానమని పిలుస్తారు. ఎగ్జాంపుల్‌గా ఆంధ్రదేశంలో చంద్రమానము, తమిళ దేశంలో సూర్యమానాన్ని ఆచరించడం మనకు తెలిసిందే. చంద్రమానం ప్రకారం 15 రోజులను ఒక పక్షం అంటారన్నమాట. అటువంటి 2 పక్షాలు కలిస్తే అనగా ఒక మాసం పితృదేవతలకు ఒక రోజుతో సమానం అన్నమాట. అంటే ఒక నెల వాళ్ళకి ఒక రోజుతో సమానం. సూర్యమానం ప్రకారం 27 నక్షత్రాలు, 12 రాసులు ఉంటాయి. ఒక నక్షత్రానికి 4 పాదాలు. అంటే 2.25 పార్ట్ ఆఫ్ ఏ మంత్ అన్నమాట. అంటే ఒక మాసంలో 2 నక్షత్రాలు, ఒక పాదం నడుస్తాయి. ఎంత సైన్స్ ఉందో చూడండి ఇందులో. మనం జాతకాలు చూపించుకుంటాం. వాళ్ళు ఇలా ఇలా గీతలు గీసి ఇవన్నీ చెప్తుంటారు. ఇక్కడ ఈ స్థానం ఇవన్నీ కూడాను చాలా గొప్ప సైన్స్ ఇది. దీన్ని మనం తెలుసుకోవడానికి మనకిప్పుడు చెప్పేవాళ్ళు కూడా చాలామందే దొరుకుతున్నారు. కానీ మనం కష్టపడి దాని గురించి వివరాలు తెలుసుకోవాలి గానీ దాన్ని ఎద్దేవా చేయకూడదు. సూర్యుడు 2 రాసుల్లో తిరగడానికి ఒక ఋతువు అంటారు అని చెప్పుకున్నాం కదా మనం. ఇటువంటి 6 ఋతువులు ఒక సంవత్సరం అవుతుంది. సూర్యుడు ఆకాశ మార్గంలో 6 మాసాలు సంచరిస్తే దాన్ని అయనము అంటారు. అదే ప్రకారంగా సూర్యుడు ఈ 3 లోకాలను ఒకసారి చుట్టి వస్తాడో ఆ కాలాన్ని సంవత్సరం అంటాం. ఆ సంవత్సరాన్ని పరివత్సరము
ఇదావస్త్రము, అనువత్సరము, వత్సరము అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. ఓ పరీక్షిత్ మహారాజా, సూర్యుడికి 1,00,000 యోజనాల దూరంలో చంద్రుడున్నాడు. చంద్రుడు కూడా నిరంతరం తిరుగుతూనే ఉంటాడు. చంద్రుడికి ఒక నెల సూర్యునికి ఒక సంవత్సరంతో సమానం. అలాగే చంద్రునికి 2.25 డేస్ గడిస్తే అది సూర్యునికి ఒక నెలతో సమానం. అలాగే చంద్రునికి ఒక రోజు సూర్యునికి ఒక పక్షంతో సమానం. సూర్యగమనాన్ని, చంద్రగమనాన్ని, రిలేటివిటీని చూపించడానికి ప్రయత్నించాడు వ్యాసుడు అందులో మనకి. మన నమ్మకం ప్రకారం కూడాను మనిషి చనిపోయిన తర్వాత 10 రోజుల్లో రుద్ర రూపంలో భూమి మీదనే ఉంటాడని మనం అనుకుంటూ ఉంటాం. అందుకే మనం నిత్య కర్మ చేసే రోజు అన్నం వండి నివేదన చేస్తాం. తర్వాత వసురూపము అంటే చంద్రలోకంలో ఉంటాడు. అంటే మనకు ఒక నెల, చంద్రునికి ఒక రోజనమాట. అందుకే ప్రతి నెల మాసికములు పెట్టి, బ్రాహ్మణులకి భోజనాలు పెట్టి, తర్పణాలు విడిచి పిండ ప్రదానం చేస్తాం మనం ఆ సంవత్సరం అంతా. పోయిన వారికి సంవత్సరం అంతా కూడాను మనం ఆ విధంగా చేస్తుంటాం. తర్వాత సూర్యలోకానికి వెళ్తాడు. అక్కడ మనకు ఒక సంవత్సరం గడిస్తే ఒక రోజు అవుతుందనమాట. అందుకే ప్రతి సంవత్సరం శ్రద్ధతోటి మనం చేసే కర్మని శ్రాద్ధం అంటారు. ఈ ప్రక్రియ వలన మనకి భూమికి, చంద్రుడికి, సూర్యునికి గమనంలో తేడా తెలుస్తూ ఉంటుంది. దీన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాడు వ్యాస భగవానుడు. ఓ పరీక్షిత్ మహారాజా, ఈ చంద్రునికి వృద్ధి క్షీణతలు ఉన్నాయి గదా! చంద్రుడు 15 రోజుల పాటు వృద్ధి చెందుతూ దేవలోకం వైపు ప్రయాణం చేస్తాడు. దీన్నే శుక్లపక్షం అంటారు. దేవలోకం వెలుగుకి, ప్రకాశానికి ప్రతీక కాబట్టి అలా చెప్పారనమాట. తర్వాత చంద్రుడు క్షీణిస్తూ పితృలోకం వైపుకు ప్రయాణిస్తాడు. దీన్ని కృష్ణపక్షం అంటారు. ఈ ప్రకారంగా చంద్రుడు దేవలోకానికి, పితృలోకానికి పగలు, రాత్రి కలుగజేస్తూ ఉంటాడనమాట. చంద్రుడికి 30 ముహూర్తాల కాలం ఒక్కొక్క నక్షత్రంలో ఉంటాడు. అంటే 30 అన్నమాట. ముహూర్తం అనగా మన కాలమానం ప్రకారం 48 మినిట్స్. 30ని 48 తోటి మనం మల్టిప్లై చేస్తే 1440 మినిట్స్ వస్తాయి. వాటిని మళ్ళీ మనం 60 తోటి డివైడ్ చేస్తే 24 అవర్స్. అంటే ఒక రోజు అన్నమాట. అంటే చంద్రుడు ఒక్కో నక్షత్రంలో ఒక్కో రోజు ఉంటాడు. చాంద్రమాన ప్రకారం అంతే కదా మనకి వచ్చేది. ఈ చంద్రుడు అమృతాన్ని కురిపిస్తాడు. ఔషధులను, పంటలను ఏపుగా పండిస్తాడు. సకల ప్రాణులకు జీవనాధారం ఈయన. అందుకే చంద్రుని జీవుడు అని కూడా అంటుంటారనమాట. ఈ చంద్రుడు మనస్సుకు అధిపతి. ఔషధులను, అన్నమును ఇస్తాడాయన. సర్వప్రాణులకి జీవస్వరూపుడు. చంద్రుడు దేవతలకు, పితరులకు, మానవులకు, సకల జీవరాశులకు ప్రీతిపాత్రుడైపోయాడు. ఈ చంద్రమండలం 2,00,000 యోజనాల దూరంలో కొన్ని నక్షత్రాల సముదాయాలున్నాయి. అవి మేరు పర్వతానికి దక్షిణ దిశగా ఉంటాయి. వాటి సంఖ్య 27. అభిజిత్ నక్షత్రంతో కలిపి 28 అన్నమాట. అంటే మనకి అశ్విని, భరిణి, కృత్తిక ఇలా చెప్పుకుంటాం కదా నక్షత్రాలు. అవి 27 ఉన్నాయని తెలుసు కదా. మిట్ట మధ్యాహ్నం ఉండే నక్షత్రం ఒకటొస్తుందిట. అదే అభిజిత్ నక్షత్రం. దీనినే అభిజిత్ లగ్నం అని కూడా అంటుంటారు. ఈ నక్షత్ర మండలం 2,00,000 యోజనాల దూరంలో శుక్రగ్రహం ఉంది. ఈ గ్రహం ఒక్కొక్కప్పుడు అతి వేగంగా అంటే సూర్యుని వేగంతో సమానంగా, ఒక్కొక్కప్పుడు నెమ్మదిగా కూడాను తిరుగుతుంటుందట. ఈ గ్రహం వర్షాలను కురిపించి భూమిని సస్యశ్యామలం చేస్తుంది. అన్ని ప్రాణులకు హితాన్ని చేకూరుస్తుంది. అందుకే దీని శుక్రమహార్దశ అని అంటుంటాం మనం. ఈ శుక్ర గ్రహానికి 2,00,000 యోజనాల దూరంలో బుధగ్రహం ఉంటుంది. ఈ బుధగ్రహం కూడా లోకాలకు మంచి చేస్తుంటుంది. కానీ బుధగ్రహం సూర్యునికి దూరంగా వెళ్ళినప్పుడు గాలి చాలా బలంగా వీస్తుంది. మేఘాలొచ్చేస్తాయి. కానీ వర్షం కురవదు. ఈ బుధగ్రహం వలన అతివృష్టి, అనావృష్టి రెండూ వస్తుంటాయన్నమాట మనకి. ఈ బుధగ్రహానికి 2,00,000 యోజనాల దూరంలో కుజగ్రహం అంటే అంగారక గ్రహం అంటాం కదా మనం, అదనమాట. అదుంది. ఈ కుజగ్రహం ఒక్కొక్క రాశిలో 45 రోజులు ఉంటుంది. అంటే మనకి 30 రోజులైతే ఆ గ్రహం మీద వాళ్ళకి 45 డేస్ అవుతాయన్నమాట. ఇది లోకాలకు, మానవులకు కీడు చేస్తుంటుంది. దుఃఖాలను కలుగజేస్తుంటుంట. ఇది అశుభ గ్రహం అని మన జాతకం చెప్పేవాళ్ళు చెప్తుంటారు. ఈ కుజగ్రహానికి 2,00,000 యోజనాల దూరంలో బృహస్పతి గ్రహం ఉంది. ఈ గ్రహం యొక్క గమనాన్ని బట్టి ఈ గ్రహం ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటుందండి. అంటే మనకి ఒక నెల అక్కడ ఒక సంవత్సరంతో సమానం. ఈ బృహస్పతి గ్రహానికి
2,00,000 యోజనాల దూరంలో శనిగ్రహం ఉంది. ఈ గ్రహ చలనం ప్రకారం ఒక్కొక్క రాశిలో 30 నెలలుంటాయి. అంటే మనకు ఒక నెల ఆ గ్రహం మీద 30 నెలలకి అంటే 30 నెలలకి సమానం అన్నమాట. ఈ గ్రహం సూర్యుని చుట్టి రావడానికి 30 సంవత్సరాలు పడుతుందట. ఈ శనిగ్రహం మానవులను అశాంతి పాలు చేస్తూ ఉంటుంది. ఈ శనిగ్రహం నుండి 11,00,000 యోజనాల దూరంలో ధ్రువ నక్షత్రం ఉంటుంది. దానినే విష్ణుపదం అంటారు. దీన్నే ఈ విశ్వానికి కేంద్రం అని కూడా అంటుంటారు. అందుకే ధ్రువ నక్షత్రం కదలదు కదా! పోలార్ స్టార్ అంటూ ఉంటాం కదా! అదనమాట. అది స్థిరంగా ఉంటుంది. పరీక్షిత్ మహారాజా, ఈ నక్షత్ర మండలం మధ్య ధ్రువ నక్షత్రం స్థిరంగా వెలుగుతూ ఉంటుంది. అన్ని నక్షత్ర మండలాలకి ఈ ధ్రువ నక్షత్రం కేంద్ర బిందువు. మనకు అర్థం కావడానికి ఒక మంచి ఉదాహరణ ఇచ్చాడు వ్యాస మహర్షి. మనం ఒక కర్రను భూమిలో పాతాం. దాని చుట్టూ పశువుని కట్టాం. ఆ పశువులు తమకు కట్టిన తాళ్లను పొడుగును బట్టి వాటి వాటి పరిధుల్లో తిరుగుతుంటాయి. అలాగే ఈ నక్షత్ర మండలంలో అన్ని ధ్రువ నక్షత్రం చుట్టూ వాటి వాటి పరిధుల్లో తిరుగుతూ ఉంటాయన్నమాట. మనకు తెలిసినంత వరకు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంది కదా! కానీ సూర్యుడు కూడా తిరుగుతున్నాడు అని పైన చెప్పారు కదా! దానికి ఇది మూలం అన్నమాట. ఒక సూర్యుడే కాదు, అగ్ని నక్షత్ర సముదాయాలు అన్నీ ఈ అనంత విశ్వంలో తిరుగుతూనే ఉన్నాయి. ఒక ధ్రువ నక్షత్రం తప్ప. ఏదీ నిలకడగా లేదు అని భావన. అదే ప్రకారంగా కాలచక్రంలో సూర్యుడు మొదలైన నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే గ్రహాలు ధ్రువ నక్షత్రం కేంద్రంగా చేసుకుని ఒక నిర్దిష్ట పరిధిలో తిరుగుతూ ఉంటాయన్నమాట. ఈ నక్షత్రాలు, గ్రహాలు ఒకదానికొకటి ఆకర్షించుకోకుండా, జారిపోకుండా, పడిపోకుండా నిర్దిష్టమైన పరిధిలో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఏవి కూడా ఒకదానితో ఒకటి ఢీకొనవు, భూమి మీద పడిపోవు. ఇదంతా కూడాను పరమాత్మ యొక్క మాయ వల్ల జరిగింది. ఈ నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కలిపి జ్యోతిష్ చక్రం అని అంటుంటాం మనం. కొంతమంది జ్యోతిష్ చక్రం అనేది కల్పితం అని అంటుంటారు. శిశుమారము అంటే మొసలి. ఈ జ్యోతిష్ చక్రం మొసలి ముడుచుకొని పడుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ద విజిబుల్ స్టార్స్ అపియర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద నైట్ స్కై బట్ ఆర్ పర్టికులర్లీ కాన్సంట్రేటెడ్ ఇన్ వన్ బ్యాండ్, which we will call as a milk wave. As long as 1750, some astronomers were suggesting that the appearance of the Milky Way would be explained if most of the visible stars lie in a single disk-like configuration. One example of what we now call as a spiral galaxy. ఇది చెప్పింది ఎవరంటే స్టీఫెన్ హాకింగ్. కాబట్టి నేటి శాస్త్రజ్ఞులు కూడా మన గెలాక్సీ చుట్టుకుని ఉందని ధృవీకరించారు. అవునా? ఈ ప్రకారంగా చుట్టుకుని పడుకున్న ఉన్న ముసలి లేక మకరము తల కిందకి వంగి ఉంటుంది. దాని దేహం చుట్టుకుని ఉంటుంది. దాని తోక కోసను ధ్రువ నక్షత్రం ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. తోక పొడుగున బ్రహ్మ, అగ్ని, ఇంద్రుడు, ధర్మదేవత నక్షత్ర రూపంలో ఉంటారు. దాని నడుము భాగాన సప్తర్షి మండలం ఉంటుంది. దాని శరీరం దక్షిణ దిక్కుగా అంటే కుడిపక్కగా వంగి ఉంటుంది. దాని శరీరం దక్షిణ దిశ యందు అంటే కుడివైపు అభిజిత్తు నుండి పునర్వసు వరకు 14 నక్షత్రాల కింద క్యాల్కులేట్ చేస్తాం మనం. ఎడంవైపు పుష్యమ నుండి ఉత్తరాషాఢ వరకు 14 నక్షత్రాలని క్యాల్కులేట్ చేస్తాం. కాబట్టి ఈ ముసలి ఆకారంలో ఉండే శింసుమార చక్రానికి నక్షత్రాలకి అటు ఇటు సమానంగా ఉంటాయి. ఈ శింసుమార చక్రం కింద భాగాన అనగా పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అనే నక్షత్రాలు ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. పొట్ట భాగాన ఆకాశగంగ ఉందన్నమాట. చక్రానికి పునర్వసు, పుష్యమి నక్షత్రాల నుండి కుడి ఎడమల నక్షత్రాలు కుడి ఎడమల ఉన్న ముందు పాదాల యందు పక్కలా ఉంటాయన్నమాట. ఆరుద్ర, ఆశ్లేష నక్షత్రాలు కుడి ఎడమల ఉన్న కింద పాదాల దగ్గర ఉంటాయి. అభిజిత్, ఉత్తరాషాఢ నక్షత్రాలు కుడి ఎడమ ముక్కు రంధ్రాల దగ్గర ఉంటాయి. శ్రావణము, పూర్వాషాఢ నక్షత్రాలు కుడి ఎడమ కళ్ళ దగ్గర ఉంటాయట. ధనిష్ట, మూల నక్షత్రాలు ఈ శింసుమారానికి కుడి ఎడమ చెవుల వద్ద ఉంటాయట. మఘ నుండి అనురాధ వరకు ఉన్న 8 నక్షత్రాలు ఎడమ పక్కన ఉన్న పక్కటెముకల దగ్గర, మృగశిర నుండి కిందకి ఉన్న పూర్వభద్ర నక్షత్రం కుడి పక్కన ఉన్న పక్కటెముకల దగ్గర ఉంటాయి. అంటే మొత్తం ముసలి శరీరంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయన్నది వాళ్ళు చెప్పేశారనమాట. శతభిష, జ్యేష్ఠ నక్షత్రాలు ఈ ముసలి భుజాల దగ్గర ఉంటాయి. మొత్తం 28 నక్షత్రాల సమూహమే ఈ శింసుమార చక్రం అంటారు. ఈ శింసుమారానికి పై దవడ భాగంలో అగస్త్యుడు, కింద దవడ భాగంలో యముడు, ముఖ భాగంలో కుజుడు, వెనుక భాగంలో శని, కంఠ భాగంలో బృహస్పతి, వక్షస్థలం దగ్గర ఆదిత్యుడు, హృదయ భాగంలో నారాయణుడు, మనస్సులో చంద్రుడు,
నాభి భాగంలో శుక్రుడు, స్తన భాగంలో అశ్విని కుమారులు, ప్రాణము, అపానము, బుధుడు, కంఠ ప్రదేశంలో రాహువు, అన్ని అంగాల్లో కేతువు, రోమముల యందు తారలు నిలిచి ఉంటారన్నమాట. ఓ పరీక్షిత్ మహారాజా, ఈ ప్రకారంగా చెప్పబడిన మొసలి ఆకృతియే విష్ణు యొక్క సర్వదేవతా రూపం. ఈ శింసుమార రూపాన్ని ధ్యానిస్తూ ఈ మంత్రాన్ని పఠించాలి. ఏంటది? నమో నమో జ్యోతిర్లోకాయ కాలయానాయ అనిమిషాం పతయే మహాపురుషాయ అభిధీమహి ఇతి. ఈ మంత్రాన్ని 3 కాలములు యందు జపిస్తే వారి పాపాలు నశించిపోతాయి అంటూ శింసుమార చక్రం యొక్క అంటే ఆస్ట్రానామికల్ వివరణ కూడా ఇచ్చేశాడు మన సుఖమహర్షి పరీక్షిత్ మహారాజ్కి. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరణని మనం టూకీగా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అంటే మనం ఇప్పుడు సైంటిస్టులు దీన్ని ఏ విధంగా చూశారు అన్నదాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అదంతా కూడాను ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా వినగలరు. మళ్ళీ కలుద్దాం.